హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5వ తరగతి గణిత పాఠ్యపుస్తకంలోని మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్, గుణిజాలు మరియు కారణాంకాలు పాఠ్యాంశంలో నెక్స్ట్ భాగం నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులో ఇస్తాను, చూడండి. మల్టిపుల్స్, గుణిజాలు. గుణిజాలు అంటే ఏంటి అనేది మీరు ఇంతకుముందు తరగతుల్లో నేర్చుకున్నారు కదా. ఒకసారి మళ్ళీ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. మీకు మల్టిప్లికేషన్ టేబుల్స్ వచ్చు కదా, ఎక్కాలు. ఇది 2వ గుణింతము, ఇది 3వ గుణింతము, ఇది 4వ గుణింతం కదా. ఇప్పుడు 2వ గుణింతంలో చూడండి, 2 1s are 2, 2 1 2, అలాగే 2 6 are 12, 2 6 12. ఇందులో 2ను ఏదో ఒక సంఖ్యతో గుణించినప్పుడు వచ్చే లబ్ధాలు ఉన్నాయి కదా. 2ని ఏదో ఒక సంఖ్యతో గుణించినప్పుడు వచ్చిన ఈ లబ్ధాలనే మనము గుణిజాలు అంటాం. 2 యొక్క గుణిజాలు అంటాం. అలాగే 3కు చూడండి, 3ను కూడా ఏదో ఒక సంఖ్యతో గుణించినప్పుడు వచ్చిన సంఖ్యలు ఉన్నాయి కదా, లబ్ధాలు. ఈ లబ్ధాలనే మనము 3 యొక్క గుణిజాలు అంటాం. అలాగే 4కు కూడా. ఇవన్నీ కూడా 4ను ఏదో ఒక సంఖ్యతో గుణించినప్పుడు వచ్చాయి కదా. 4 ఏళ్ళు చేస్తాయి, అంటే 4ను 7తో గుణిస్తే 28 వచ్చింది, అంటే 28 4 యొక్క గుణిజము. అలాగే 4ను 4తోనే గుణిస్తే 16 వచ్చింది, అంటే 16 4 యొక్క గుణిజము. అలాగే 3ను 10 చేత గుణిస్తే 3 10 30 వచ్చింది, అంటే 30 అనేది 3 యొక్క గుణిజము. అర్థమైంది కదా. గుణిజాలు అంటే ఏంది? ఇవన్నీ 2 యొక్క గుణిజాలు, ఇవన్నీ 3 యొక్క గుణిజాలు, ఇవన్నీ 4 యొక్క గుణిజాలు. అలాగే మిగతా సంఖ్యలన్నిటికి కూడా గుణిజాలు ఉంటాయి. అన్ని సంఖ్యలకి గుణిజాలు ఉంటాయి. ఇంకా నేర్చుకునే ముందు ఇక్కడ ఒక కృత్యం ఇచ్చాడు చూడండి. Take the cards having digits from 0 to 9 and flip and place on the floor randomly. 0 నుంచి 9 వరకు అంకెలు గల కార్డులను తీసుకొని వాటిని నేలపై బోర్లించండి. ఇలా కొన్ని కార్డులు తీసుకొని ఆ కార్డుల మీద 0 నుంచి 9 వరకు అంకెలు రాసి, ఒక్కొక్క కార్డు మీద ఒక్కొక్క అంకె రాసి వాటిని నేల మీద బోర్లించాలి. అంటే నంబర్ కిందికి ఉండే విధంగా బోర్లించాలి. అలా బోర్లించిన వాటి మీద నౌ డ్రా 4 circles on board and name them as multiples of 4, multiples of 5, multiples of 6 and multiples of 7. ఇప్పుడు బోర్డు మీద, నల్లబల్ల మీద 4 పెద్ద వృత్తాలను, ఒక పెద్ద వృత్తాలు ఈ విధంగా పెద్దవి గీయండి బోర్డు మీద. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టండి. మొదటి దానికి 4 యొక్క గుణిజాలు, రెండవ దానికి 5 యొక్క గుణిజాలు, 6 యొక్క గుణిజాలు, 7 యొక్క గుణిజాలు. ఇలాగా 4 సర్కిల్స్కి 4 పేర్లు రాసేసి ఇప్పుడు ఏం చేయాలంటే, ఏ స్టూడెంట్ హ్యాస్ టు టేక్ 2 cards ఎట్ ఎ టైమ్ అండ్ ఫార్మ్ ఏ 2-digit number and check whether the number is multiple of 4 or 5 or 6 or 7. And then ఇప్పుడు ఒక్కొక్క విద్యార్థి వచ్చి ఇక్కడ బోర్లా వేసి ఉన్నాయి కదా కార్డులు, అటోటి ఇటోటి. ఆ బోర్లా వేసి ఉన్న కార్డులలో ఏదో 2 కార్డులు, ఏవైనా 2 కార్డులు తీసుకుని ఆ 2 అంకెలతో వచ్చే సంఖ్య ఈ 4, 5, 6, 7 యొక్క గుణిజాల్లో ఏ దానికి గుణిజం అవుతుంది అన్నది ఆ సర్కిల్లో ఆ నంబర్ రాయాలి. ఒక ఉదాహరణకి, ఇఫ్ ఎ స్టూడెంట్ టేక్స్ 3 and 2 cards, he may form 23, which is not multiple of any of the above. Hence, ask him to form 32, which is multiple of 2 and 4. Then write in suitable circle. This can be executed as game, individual or group activity. ఉదాహరణకి, ఒక విద్యార్థి 3 2 అనే కార్డులు తీసుకున్నాడు అనుకుందాం.
ఇప్పుడు 3 2తో ఏం నంబర్ చేయొచ్చు అన్నప్పుడు మొదటగా 23 అని అతడు చెప్తే అది దేనికైనా గుణిజమా? 23 అన్నది ఏ సంఖ్యకు కూడా గుణిజం కాదు కదా. నంబర్లు ఇటువైపు మారిస్తే 32. 32 దేనిలకు గుణిజం అవుతుంది? 2 16లు 32, అలాగే 4 8లు 32. కాబట్టి ఇక్కడ 4 యొక్క గుణిజాల్లో ఉంది కదా 32. కాబట్టి 4 యొక్క గుణిజాలలో ఆ సర్కిల్లో 32 రాయాలి. అలాగా అందరి పిల్లలు కలిసి వాళ్ళకు వీలైనన్ని గుణిజాలు రాయాలి. సరేనా? ఈ కృత్యాన్ని మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత చెయ్యండి. అలాగే ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు చూడండి, ఇవి కూడా మీరు చెయ్యండి. కామన్ మల్టిపుల్స్, ఉమ్మడి గుణిజాలు. రైట్ ద మల్టిపుల్స్ ఆఫ్ 3 and 5 in the relevant circles. There may be a possibility of having some common multiples for 3 and 5. Write them in the common part. 3 5ల గుణిజాలను వాటి వృత్తాలలో రాయండి. కొన్ని 3 5ల యొక్క గుణిజాలలో 2 చోట్ల ఉండే వాటిని ఉమ్మడి భాగంలో రాయండి. ఇక్కడ ముందుగా 3 యొక్క గుణిజాలు, దీని కింద 5 యొక్క గుణిజాలు రాయండి. ఇక్కడ 4 అని ఇచ్చారు కానీ ప్రింట్ మిస్టేక్ ఉంది. ఇక్కడ రాయాల్సింది మల్టిపుల్స్ ఆఫ్ 5 అంటే 5 యొక్క గుణిజాలు రాయాలి. అలాగే వాటిని వృత్తాల్లో కూడా రాయండి. వృత్తాల్లో కూడా రాయండి. ఇక్కడ రాసేటప్పుడు 3కు మాత్రమే గుణిజాలైనవి ఈ భాగంలో, 5కు మాత్రమే గుణిజాలైనవి ఈ భాగంలో, 3కు 5కు రెండిటికి గుణిజాలైనవి ఈ భాగంలో ఉమ్మడి గుణిజాలు మధ్యలో రాయాలి. ఈ విధంగా రాయండి. సరేనా? రాశారు కదా. ఇక్కడ చూడండి, 3 యొక్క గుణిజాలు అన్నప్పుడు 3 1లు 3, 3 2లు 6, 3 3లు 9, 3 4లు 12, 3 5లు 15, 3 6లు 18, 3 7లు 21, 3 8లు 24, 3 9లు 27, 3 10లు 30, 3 11లు 33, 3 12లు 36, 3 13లు 39, 3 14లు 42, 3 15లు 45. ఈ విధంగా వస్తూనే ఉంటాయి కదా. అలాగే 5 యొక్క గుణిజాలు అన్నప్పుడు 5 1లు 5, 5 2లు 10, 5 3లు 15, 5 4లు 20, 5 5లు 25. ఈ విధంగా 5 యొక్క గుణిజాలన్నీ ఇందులో మీరు వృత్తంలో రాశారు కదా. 3 యొక్క గుణిజాలన్నీ ఇటు, 5 యొక్క గుణిజాలన్నీ ఇటు. అలాగే 3 5ల ఉమ్మడి గుణిజాలు అంటే రెండిట్లోనూ ఉన్నవి. రెండిట్లోనూ ఉన్నవి ఏంటో ఒకసారి చూసి చెప్తారా? 15 30 45 కదా. 3 5లు 15, అలాగే 5 3లు కూడా 15, అలాగే 3 10లు 30, అలాగే 5 6లు 30. ఈ విధంగా మనకి ఉమ్మడి గుణిజాలు అన్నవి సెపరేట్గా రాసాం. మీరు వృత్తంలో అయితే అవి మధ్యలో రాశారు కదా. అలాగే కింద కూడా 2 7ల గుణిజాలు ఇక్కడ, అలాగే వృత్తంలోను, అలాగే 2 7లకు ఉమ్మడి గుణిజాలు వృత్తాల్లో మధ్యలో రాయాలి. ఇక్కడ కింద రాయండి. సరేనా? అదేవిధంగా 4 6 5ల గుణిజాలు కూడా ఇక్కడ రాసి వాటికి ఉమ్మడి గుణిజాలు ఇక్కడ వెన్ చిత్రం ఇచ్చాడు చూడండి, వీటిని వెన్ డయాగ్రామ్స్ అంటాము. ఇప్పుడు చూడండి, ఇందులో ఈ భాగంలో 4 యొక్క గుణిజాలు రాస్తాం, అలాగే ఈ భాగంలో 6 యొక్క గుణిజాలు రాస్తాం, ఈ భాగంలో 5 యొక్క గుణిజాలు రాస్తాం. అలాగే ఇక్కడ గ్రీన్ కలర్ భాగం ఉంది కదా, గ్రీన్ కలర్ ఏ రెండింటికి సామాన్యంగా ఉంది? 6కి 5కి. కాబట్టి 6కి 5కి సామాన్యంగా ఉన్న గుణిజాలు గ్రీన్ కలర్లో. అలాగే ఇక్కడ డార్క్ బ్లూ కలర్లో 4కి 5కి సామాన్య గుణిజాలు. అలాగే ఈ రెడ్ కలర్లో 4కి 6కి సామాన్య గుణిజాలు.
ఈ లోపల ఉన్న ఆరెంజ్ కలర్ లో మధ్యలో 4, 6, 5 ఈ 3 వృత్తాలు కలిసే చోట కదా, అది 3 వృత్తాలు కలుస్తున్నాయి. బట్ ఇక్కడ ఆ మూడిటికి సామాన్యంగా ఉన్న గుణిజాలు ఇక్కడ రాయాలి. ఇక్కడ ఇది ప్రింట్ మిస్టేక్. దీని గురించి మనం నెక్స్ట్ నేర్చుకుందాము, కనిష్ట సామాన్య గుణిజం గురించి. ఇక్కడ మీరు రాయకపోయినా పర్లేదు. రాశారు కదా, ఇక్కడ చూడండి నేను రాశాను 2 యొక్క గుణిజాలు 2, 4, 6, 8, 10, 12, 14 ఈ విధంగా 2 యొక్క గుణిజాలన్నీ. అలాగే 7 యొక్క గుణిజాలు అవన్నీ. 2, 7లకు ఉమ్మడి గుణిజాలు 14, 28, 42, 56. ఒకసారి చెక్ చేసుకోండి మీరు రాసిన వాటిలో. ఇవి రెండిటికి గుణిజాలు అయ్యి ఉంటాయి కదా. ఇప్పుడు వీటిని మనము ఈ ఉమ్మడి గుణిజాలని ఈ మధ్యలో భాగంలోను, ఈ ఉమ్మడి గుణిజాలని ఈ మధ్యలో భాగంలోను, 2కు మాత్రమే గుణిజాలని ఇటువైపు బ్లూ కలర్ భాగంలోను, 7కు మాత్రమే గుణిజాలని ఈ రోజ్ కలర్ భాగంలోను రాయాలి. అలాగే కిందేమన్నారు, 4, 6, 5లకు కూడా చేసి వాటి గుణిజాలను వృత్తాలను రాయండి అన్నారు కదా. ఇక్కడ 4 యొక్క గుణిజాలు 4, 8, 12, 16 ఈ విధంగా రాసాము. అలాగే 6 యొక్క గుణిజాలు 6, 12, 18 ఇవన్నీ. 5 యొక్క గుణిజాలు అంటే 5, 10, 15, 20 ఇవన్నీ. ఇప్పుడు వృత్తాలలో రాయాలన్నప్పుడు 5, 6ల ఉమ్మడి గుణిజాలు ఇవి ఈ భాగంలో గ్రీన్ కలర్ భాగంలో రాయాలి కదా. రాశారు కదా. 5, 6లకు ఉమ్మడి గుణిజాలు ఏంటివి? 30, 60, 90 ఈ విధంగా వస్తూ ఉంటాయి. ఇవి గ్రీన్ కలర్ భాగంలో 5, 6ల వృత్తాలకి కామన్గా ఉన్న భాగంలో రాయాలి. అలాగే 4, 6లకు ఉమ్మడి గుణిజాలు 12, 24, 36, 48, 60 ఇవన్నీ కూడా 4కి 6కి అంటే ఎరుపు రంగు భాగంలో రాయాలి. రాశారు కదా. తర్వాత వీళ్ళు ఇక్కడ ఇవ్వలేదు. 4కి 5కి ఉమ్మడి గుణిజాలు నేను రాసే చూడండి. 4కి 5కి 20, 40, 60, 80 ఇవన్నీ కూడా మీరు 4, 5 వృత్తాలకి కామన్గా ఉన్న భాగంలో రాయాలి. ఇవి 4కు 5కు ఉమ్మడి గుణిజాలు. అలాగే 4, 5, 6 ఈ మూడిటికి ఉమ్మడి గుణిజాలు అన్నప్పుడు 60, 120, 180 ఆ విధంగా వస్తూ ఉంటాయి కదా. ఇవి ఈ మధ్యలో 3 వృత్తాలకి కామన్గా ఉన్న భాగంలో అవి రాయాలి. ఈ మూడిటికి ఉమ్మడి గుణిజాలుగా ఉన్నవి రాశారు కదా. మీరు రాసినవి నేను రాసినవి ఒకసారి చూసుకోండి. తప్పు అయితే మీరు ఎక్కడ తప్పు చేశారో చూసుకోండి. తర్వాత ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చాడు చూడండి. రైట్ ద కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 2 and 10. ఇప్పుడు అర్థమైంది కదా మీకు. ఉమ్మడి గుణిజాలు అంటే ఏంటివి? ఆ 2 సంఖ్యలకి గుణిజంగా ఉన్న సంఖ్యలే ఉమ్మడి గుణిజాలు. రెండిటికి గుణిజంగా ఉండాలి. ఇప్పుడు 2కు 10కి ఉమ్మడి గుణిజాలు అన్నప్పుడు ఇక్కడ ఇచ్చారు కదా, ఇవన్నీ ఉమ్మడి గుణిజాలు అవుతాయి. ఇవి కరెక్టా కదా ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఇచ్చిన 4 ప్రశ్నలన్నీ చేయండి. లీస్ట్ కామన్ మల్టిపుల్ LCM అంటాం. కనిష్ట సామాన్య గుణిజము కసాగు. ఈ కసాగును ఏ విధంగా లెక్క కట్టాలన్నది ఇప్పుడు నేర్చుకుందాం. ద స్మాలెస్ట్ నంబర్ ఆఫ్ ద కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 2 or more numbers is called least common multiple LCM of those numbers. 2 లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యల ఉమ్మడి గుణిజాలలో చిన్న గుణిజాన్ని కనిష్ట సామాన్య గుణిజం అన్నాం. కనిష్ట సామాన్య గుణిజం కసాగు అంటే 2 కానీ అంతకన్నా ఎక్కువ సంఖ్యలు కానీ ఉన్నప్పుడు ఆ సంఖ్యల ఉమ్మడి గుణిజాలలో అంటే ఆ రెండిటికి ఉన్న గుణిజాలలో కనిష్టమైన దాన్ని, అతి చిన్న దాన్ని కనిష్ట సామాన్య గుణిజం. పేర్లోనే ఉంది కదా. కనిష్ట అంటే అన్నిటికన్నా చిన్న, సామాన్య అంటే అన్నిట్లోనూ సామాన్యంగా ఉమ్మడిగా ఉన్నది.
మనం ఎన్ని సంఖ్యలు తీసుకుంటే వాటన్నిటికీ గుణిజాల్లో ఉమ్మడిగా ఉన్న గుణిజం. వాటిల్లో కనిష్ట అంటే అన్నిటికన్నా చిన్నది. అన్నిటికన్నా చిన్న సామాన్య గుణిజం ఏది? కసాగుని ఏ విధంగా లెక్క కట్టాలో ఇప్పుడు నేర్చుకుందాం. ఇక్కడ ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. ఉదాహరణ 1, ద లీస్ట్ కామన్ మల్టిపుల్ LCM ఆఫ్ 9 and 12 ఈజ్ అన్నప్పుడు మొదట మనము 9 యొక్క గుణిజాలు మల్టిపుల్స్ ఆఫ్ 9 రాసుకోవాలి. అవి ఈ విధంగా రాసాము కదా. కరెక్ట్ కదా, చూసుకోండి. ఇవి అన్ని 9 యొక్క గుణిజాలే కదా. అలాగే 12 యొక్క గుణిజాలు మల్టిపుల్స్ ఆఫ్ 12, 12, 24 ఇవన్నీ కరెక్టే కదా. ఇవన్నీ 12 యొక్క గుణిజాలు. ఇప్పుడు వీటిల్లో ఉమ్మడి గుణిజాలు ఏమున్నాయి అన్నప్పుడు 9కి 12లకు ఉమ్మడి గుణిజాలు 36, 72, 108 ఇవిలా ఉమ్మడి గుణిజాలు ఉన్నాయి కదా. ఈ ఉమ్మడి గుణిజాలు అన్నిటికన్నా చిన్నది ఏది? రైట్, 36. కాబట్టి 9కి 12లకు కసాగు, 9, 12ల LCM లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 9 and 12. 9, 12ల కనిష్ట సామాన్య గుణిజం లేదా కసాగు ఏంటి అంటే ఏం చెప్పాలి? 36 అని చెప్పాలి. అర్థమైంది కదా. ఇంకొక ఉదాహరణ కూడా చూద్దాం. ఫైండ్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్ LCM ఆఫ్ 2, 4 and 6. 2, 4, 6ల కనిష్ట సామాన్య గుణిజం ఎంత అన్నప్పుడు 2 యొక్క గుణిజాలు, 4 యొక్క గుణిజాలు, 6 యొక్క గుణిజాలు రాసుకుందాం. ఈ మూడిటికి ఉమ్మడిగా 2, 4 మరియు 6ల ఉమ్మడి గుణిజాలు అంటే మూడిట్లోనే ఉన్నవన్నప్పుడు 12 మూడిట్లో ఉంది కదా, కాబట్టి 12. తర్వాత 24, 24 మూడిటికి ఉంది కదా గుణిజంగా, కాబట్టి 24. ఈ విధంగా వస్తూ ఉంటాయి. వీటిల్లో అన్నిటికన్నా చిన్నది ఏది అన్నప్పుడు 12, కనిష్టమైంది 12. కాబట్టి 2, 4 మరియు 6ల కనిష్ట సామాన్య గుణిజం కసాగు ఎంత? 12. లీస్ట్ కామన్ మల్టిపుల్ LCM ఆఫ్ 2, 4 and 6 ఎంత? 12. ఇది మనం కసాగు అంటాం, కనిష్ట సామాన్య గుణిజం, ఉమ్మడి గుణిజాలలో కనిష్టమైనది. ఇక్కడ 2 ప్రశ్నలు ఇచ్చారు చూడండి, అవి చెయ్యండి. చేశారు కదా. ఇప్పుడు ఇక్కడ నోట్ ఇచ్చారు చూడండి, గమనిక. ఇన్ ఎ గివెన్ పెయిర్ ఆఫ్ నంబర్స్, ఇచ్చిన 2 సంఖ్యలలో if one of them is multiple of other number, then the biggest number is LCM of the numbers. అంటే దీనికి మనం లెక్క చేయకుండానే చెప్పచ్చు. ఏమంటే ఒక 2 సంఖ్యలు ఇచ్చారు, రెండింట్లో ఒకటి ఇంకొక దానికి గుణిజమైతే, అప్పుడు పెద్ద సంఖ్య ఇచ్చిన సంఖ్యల కసాగు అవుతుంది కదా. ఇక్కడ మీరు రెండవ ప్రశ్నలు చేసి ఉన్నాయి కదా, 15, 30. ఇప్పుడు 30 అనేది 15కు గుణిజమే కదా, 15 రెళ్ళు 30. దీనికి కసాగు మీకు ఎంత వచ్చి ఉంటుంది? 30 కదా. అలాగే 4, 16. 16 అన్నది 4కు గుణిజం కదా, 4, 4, 16 అంటప్పుడు దీనికి వచ్చిన కసాగు 16 అవుతుంది. అలాగే 5, 15. 5 ముళ్ళు 15 కదా, అట్లాంటప్పుడు దీనికి వచ్చే కసాగు 15 అవుతుంది. అలాగే 6, 18. 6 ముళ్ళు 18 కదా, ఇప్పుడు దీనికి కసాగు ఎంత? 18. ఇదే మీరు గమనించాల్సింది. ఇక్కడ ఒక 2 సంఖ్యలు ఇచ్చుకొని ఆ 2 సంఖ్యలో ఒకటి ఇంకొక దానికి గుణిజమైతే అప్పుడు వాటిల్లో పెద్ద సంఖ్య కసాగుగా వస్తుంది. అప్పుడు మనం ఈ లెక్క అంతా చేయాల్సిన అవసరం లేదు, చూస్తేనే చెప్పచ్చు కదా.